రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ సర్వీస్. రఘునాథ్ బాబు గారు, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా? ఈరోజు పశ్చిమ బెంగాల్ ఏదైతే జరిగిందో అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఇప్పుడు తప్పుంటే దీన్ని ఎవరు అడ్డుకోలేరండి. అనురాధ గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సత్యహరిశ్చంద్రులా ఏంటండి, తప్పుంటే ఏదో చేస్తాం ఏదో ఏంటో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క నిమిషం మనదేం పాకిస్తాన్ కాదు, మిలిటరీ డిక్టేట్ చేయలేదు, లేకపోతే నియంత్రణలు వచ్చి చేయలేరు. ఇక్కడ ప్రజాస్వామ్యం లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఇవాళైనా కానీ ప్రజలు ఉన్నారు తీర్పియడానికి. కాబట్టి అది చాలా స్పష్టం. ఇకపోతే మా మీద వచ్చిన 2 ఆరోపణలు. ఇప్పుడు ఒకటి, మేము బీజేపీ తరఫున, నేను ఒకప్పుడు స్టేట్ ట్రెజరర్, నా కౌంటర్ పార్ట్ నాకు బాగా పరిచయం అనిల్ అగర్వాల్ అని ఉత్తరాఖండ్, ఆయన మొన్న ఐటీ రైడ్ చేశారు. ఇప్పుడు కూడా బీజేపీ ట్రెజరర్ ఆయన రైడ్ చేశారు. అదేవిధంగా సుశీల్ కుమార్ మోడీ, మా డిప్యూటీ సీఎం బీహార్, ఆయన ఓన్ బ్రదర్ని ఐటీ రైడ్ చేశారు. కాబట్టి తప్పు ఉంటే బీజేపీ అయినా చేస్తారు, ఎవరైనా చేస్తారు. రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళని రైడ్ చేయకూడదు అనే వాదం వితండవాదం. రెండవ విషయం, వాళ్ళ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒక నిమిషం అనురాధ గారు ఏమో చెప్తున్నారు. ఒక నిమిషం రఘునాథ్ బాబు గారు చెప్పండి. రఘునాథ్ రాజేష్ గారు, ఐటీ రైట్స్ గురించి వాటి గురించి రఘునాథ్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. జస్ట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. తప్పు చేస్తే ఎక్కడికైనా వెళ్తారు, ఏముంది అని. ఇన్కమ్ ట్యాక్స్ చిన్నప్పటి ఒక్క నిమిషం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా వ్యవహరిస్తుందా అనేది నాకు కూడా కొద్దిగా అవగాహన ఉంది. ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది గవర్నమెంట్. ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయమంటేనే మేము చేస్తున్నాము అని కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. అండ్ రెండవది, రఘునాథ్ బాబు గారు ఎవరెవరియో విషయాలు చెప్పారు, ఎవరెవరియో చేశారన్న, ఎప్పుడు చేశారో కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ పర్టికులర్ కేసెస్లో ఏంటంటే వాళ్ళు చెప్పి చేస్తున్నారు. మీరు మాతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఇది అని చెప్పి పేర్లతో సహా చెప్పి మరీ చేస్తా ఉన్నారు. దాన్ని చెప్పడానికి లేదు. ఇందాక వాళ్ళు చెప్పి మరీ చేస్తున్నారు. ఇదిగోండి చూడండి, రేపు నారాయణ గారి పరిస్థితి ఇది, సీఎం రమేష్ గారి పరిస్థితి ఇది, సుజనా గారి పరిస్థితి ఇది, మీరు 2 రోజుల్లో వస్తారు. ఇక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ లీడర్స్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు కొంచెం కూడా ఏమాత్రం మొహమాటం పడకుండా డైరెక్ట్ గా చెప్తున్నారు. రాజేష్ గారు, ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరితో ఆ విచారణ చేయించి, లేకపోతే ఎవరు కన్సెంట్తో చేశారు? సివిసి ఎవరు? మన రాష్ట్రానికి చెందిన అత్యంత నిజాయితీ పరుడైన అని పేరు పొందిన చౌదరి గారు. ఆయన పైన కూడా వచ్చింది కదా, ఆయన పైన కూడా ఆరోపణలు వచ్చాయి కదా రఘునాథ్ బాబు గారు. అదే ఇవాళ మన తెలుగుదేశం ఎలా వెళ్ళిందంటే చివరికి ఆ నిజాయితీ పరులు కూడా టార్నిష్ చేసేసే పరిస్థితికి వెళ్ళింది. చివరికి చౌదరి గారిని కూడా తప్పట్టే పరిస్థితికి వెళ్ళింది. నెక్స్ట్ విషయం చెప్తున్నా, ఇవాళ సిబిఐ డైరెక్టర్ ఆయన అపాయింట్మెంట్ కోసం 60 మందిని చూడటం జరిగింది. చివరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఎవరు? ఒక కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు. ఆయన కమిటీలో ఉన్నటువంటి నిర్ణయం ప్రకారం వాళ్ళు నేయటం జరిగింది. అది మా ఇష్టానుసారం వేశారా? వేస్తే మరి మొన్నటి దాకా తాత్కాలికంగా ఉన్న ఆయన కూడా ఆంధ్రాకి చెందిన ఆయనే. కాబట్టి ఈ గతంలో కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వ్యవస్థలను దుర్వినియోగం చేశారు కాబట్టి వాళ్ళ మనసులకి వాళ్ళ కళ్ళకి అయ్యే కనపడతాయి. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి అవకాశం లేదు. తప్పు చేస్తే బయటకు వచ్చి మాట్లాడలేదు. గతంలో ఈ రకంగా కోర్టులకి సిబిఐ డైరెక్టర్ వర్సెస్ లేదు. గతంలో ఆర్బీఐ డైరెక్టర్లు అసలు సుప్రీం కోర్టును కూడా తప్పుదారి పట్టించిన ఘనత ఈ బీజేపీకే దక్కింది, ఎవరికి దక్కదండి. సుప్రీం కోర్టును కూడా తప్పుదారి పట్టించారు. తప్పుదారి పట్టించిన వాళ్ళు మీరు. రాజేష్ గారు, సిస్టమ్ క్లీన్ చేసేటప్పుడు రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా పాతుకుపోయినా తప్పుడు పనులకు అలవాటు పడినా
ఈ రాజకీయ నాయకులు కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చాలా రెసిస్ట్ చేస్తారు. ఆ రెసిస్టెన్సే వాళ్ళు మేము చూస్తున్నాం. కానీ అంతమంది నిర్ణేతలు ప్రజలు మళ్ళీ చెబుతున్నా, ప్రజలు ఏది మంచిది అని వాళ్ళు వాచ్ చేస్తుంటారు. వాళ్ళు వాచ్ చేయరు. వాళ్ళకేం చేత కాదు అనుకుంటే మన తప్పే. వాళ్ళు 5 సంవత్సరాలకి ఖచ్చితమైన తీర్పులు ఇస్తారు. ఇందిరాగాంధీ నోటు ఇచ్చారు, ఎన్టీ రామారావు నోటు ఇచ్చారు, మళ్ళీ గెలిపించారు. కాబట్టి వాళ్ళ ప్రజలు జరుగుతున్నటువంటి తీరు ఈ ప్రతిపక్షాలు తప్పుడు ముసుగులో చేస్తున్నాయి. రైటా రాంగా మోడీకి దేశవ్యాప్తంగా గ్రాఫ్ పడిపోయింది. ఓడిపోతారని ఒక భయంతో ఇలాంటి సిబిఐ దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారనే కదా వాళ్ళు అంటున్నది. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అన్నది. అలా చేస్తే మాకు ప్రజల్లో ఇంకా పడిపోతుంది. అఖిలేష్ యాదవ్ పైన మాయావతి అఖిలేష్ యాదవ్ జట్టు కట్టంగానే అఖిలేష్ యాదవ్ పైన సిబిఐ రైడ్స్, మాయావతికి వెంటనే ఈడీ నోటీసులు, తర్వాత కర్ణాటకలో ఇప్పుడు డికే శివకుమార్ కి మళ్ళీ ఈడీ నోటీసులు, మళ్ళీ అక్కడ మీరు బీహార్ లో ఒకే కేసులో జగన్నాథ్ మిశ్రా అండ్ లాలూ ప్రసాద్ యాదవ్. జగన్నాథ్ మిశ్రా బీజేపీలో చేరంగానే బయటకు వస్తాడు, లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్తాడు. సో క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్. మీరు చేస్తున్న ఎవరు మోడీ పైన యుద్ధం ప్రకటిస్తే వాళ్ళ పైన దాడులు మోడీ వర్సెస్ రాష్ట్రాలు అవుతున్నా అనుకోవచ్చా? అంటే మోడీని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ పైన యుద్ధం ప్రకటిస్తున్నట్ట? అది కాదండి, నేను ఇందాక చెప్పాక మా వాళ్ళు కూడా చేశారని. ఇప్పుడు అఖిలేష్ యాదవ్, మాయావతి, డికే శివకుమార్ వాళ్ళు పత్తిత్తులు అని రామకృష్ణ గారిని లేదు. అమిత్ షా కొడుకు 16,000 రెట్ల పెరిగిన ఆస్తులు, వాళ్ళు మాత్రమే పత్తిత్తులు. డిమానిటైజేషన్ లో 750 కోట్లు ఏ బ్యాంకులకైతే అమిత్ షా డైరెక్టర్ గా ఉన్నాడో అక్కడ నిధులు వచ్చి పడితే ఆయన ఒక్కడే పత్తిత్తు, వీళ్ళందరూ దొంగలు సార్. రఘునాథ్ బాబు గారు అది ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నా. వాళ్ళు మా వాళ్ళు చేశారని ఎవరు సార్ మా వాళ్ళు అంటే ఎవరో? ఇక్కడ బీహార్ లో ఆయన చెప్తున్నారు కదా, యాక్చువల్లీ సుశీల్ కుమార్ షిండే పైనే ఉంది సృజన్ ఘోటాలా అనే ఆరోపణ. సుశీల్ కుమార్ సారీ మోడీ సుశీల్ కుమార్ మోడీ పైన తమ్ముడి ఇంట్లో దాడి చేస్తారు. పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జరిగిన దాన్ని చంద్రబాబు గారు కూడా బాగా తప్పు పట్టారు. ఎట్లా చూస్తుంది బీజేపీ? ఇప్పుడు భయం ఉంటుంది కదండి, ఇక్కడ కూడా మన మీద కూడా ఇదే చేస్తారని. ఇక్కడ ఒక విషయం అండి, ఇవాళ రేపు ప్రభుత్వం ఎవరైనా ఒకసారి ఈ సిస్టమ్ క్లీనింగ్ ఆపడం కూడా సాధ్యం కాదు. వాళ్ళ మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా భయం పట్టుకుంది. ఇప్పటిదాకా కోర్టు స్టేలో ఈ వ్యవస్థలను మేనేజ్ చేసో అత్యంత లాభపడింది చంద్రబాబు నాయుడు. వాళ్ళ అవన్నీ భయం. ఇప్పుడు దాకా ఆయనతో పొత్తు పెట్టుకుంది కూడా మీరే. ఇప్పుడు దాకా ఆయనతో పొత్తు పెట్టుకుంది కూడా మీరే. ఇవాళ వచ్చి స్టేల్ గురించి మాట్లాడుతున్నారు కానీ గత ఎన్డీఏలో 7 సంవత్సరాలు, నిన్న 4 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఆయనతో పొత్తు పెట్టుకుంది మీరే. అనురాధ గారు, రాజేష్ గారు, రఘునాథ్ బాబు గారు చెప్పక తప్ప గీత దాటి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ థింగ్. రెండోది భయం పట్టుకుంది, వీళ్ళకి భయం పట్టుకుంది. ఏం భయం అండి? ఏదన్నా ఉంటే ఒక ఆధారం లేదా ఏదన్నా ప్రూఫ్ ఉంటే కోర్టుకు వెళ్ళండి. అబ్బా మీరు కోర్టుకు వెళ్ళండి. రాజేష్ గారు, రాష్ట్రానికి రాకుండా మీరు ఎందుకు ఉపసంహరించుకున్నారు జనరల్ కన్సెంట్ నుంచి? మీరు నిజంగా జెన్యూన్ గా ఉండి మీరు నిజంగా ఎలాంటి తప్పు చేయకుండా ఎందుకు భయం అనేది ఆయన అడుగుతున్నది. ఐటీ ఆఫీసర్స్ ప్రొటెక్షన్ ఇవ్వటం లేదు. ఒక్క నిమిషం కారణం లేకుండా సిబిఐని కూడా మిస్యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అరికట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఇప్పుడు కొన్ని ఇంతకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సిబిఐని అవాయిడ్ చేశారు. గుజరాత్ లో చేయలేదా ఇంతకు ముందు? మీరు చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే రఘునాథ్ బాబు గారికి నేను ఒక్కటే చెప్తున్నా, మీకు నిజంగా మాకేదో భయం పట్టుకుంది అని, మీకు నిజంగా మీ పార్టీ వాళ్ళకి కానీ మీకు కానీ దమ్ము, ధైర్యం, సిగ్గు కూడా మీకు ఉంటే అవి బయట పెట్టండి ఏంటో. లేదా కోర్టుకు వెళ్ళండి లేదా ప్రూఫ్లు చూపించండి. ఏంటి భయం? భయపడేది మీరు. గత 2.5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఓడిపోతుంది మీరు.
కంటిన్యూస్ గా బై ఎలక్షన్స్ లో కానీ లోక్సభ ఎలక్షన్స్ లో కానీ అన్నిట్లో ఓడిపోతున్న వీరు మీ పార్టీలోనే ముసలం పుట్టింది. ఈ రోజు అరుణ్ శౌరి గారు కానీ యశ్వంత్ సిన్హా గారు కానీ ఎందుకు శత్రుఘ్న సింహాస్ గారు కానీ ఎందుకు మీరు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? ఆ రోజు అవిశ్వాసం తీర్మానం పెడితే కూడా మీరు టిఆర్ఎస్ ని అట్లాగే వైసీపీని అడ్డం పెట్టుకుని అన్నాడీఎంపీ వాళ్ళని మీరు ఎందుకు మేనేజ్ చేశారు? వాజ్పేయి గారి లాగా మీరు దాన్ని ఎందుకు ఫేస్ చేయలేదు? మీరు చెప్పండి, మీరు ఎందుకు ఫేస్ చేయలేకపోయారు? ఎందుకంటే మీ పార్టీలో వాళ్ళే అందరూ కూడా నెగిటివ్ గా ఓటేస్తారని 2 నెలలు సర్దుకున్న తర్వాత అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు అవిశ్వాస తీర్మానానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ మమతా బెనర్జీ కానీ ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే దీన్ని మేము ఎలాగోలా రాష్ట్రపతి పాలన ఆ దిశగా వెళ్తే ఆ సింపతితో రేపు ఎన్నికలు గెలవచ్చు అని ఒక కుతంత్రం కుయుక్తి. కానీ మేము రాజ్యాంగ పరంగానే చట్ట ప్రకారంగానే న్యాయ ప్రకారంగానే జరగాల్సినవి జరుగుతాయి. తప్పు ఉంటే వస్తారు, తప్పు లేకపోతే కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తారు. గోవిందరెడ్డి గారు, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే సార్, మన సంస్థలను మన ఏదైతే గన సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొన్ని దర్యాప్తు సంస్థలను కానీ అవి మనం ఫేస్ చేయాలి. ఫేస్ చేసి వాటిల్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నదనుకోండి, ఇప్పుడు ప్రజల సింపతి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలకట్టాకి వెళ్ళారు, దాంట్లో ఆఫీసర్ది తప్పు లేదు, ఎంక్వైరీలో తేలిపోద్ది. ఇప్పుడు అది చెప్పిన వెంటనే ఒక సిబిఐ చెప్పిన వెంటనే అదంతా కంప్లీట్ కాదు. అది ఇప్పుడు మళ్ళీ దానికి మన కోర్ట్స్ ఉన్నాయి, పైకి వెళ్ళగలము, ప్రజలకు చెప్పుకోగలము. దానికి మనం పెద్ద అంత రియాక్ట్ అయిపోయి మనం ఈ విధంగా ఏదో అంటే మాకంతా అన్యాయం జరుగుతుంది అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం. మరొక విషయం, నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టున్నాడు సిఈసిని కలవడానికి, ఓట్ల తొలగింపు అనేది నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఓట్లు తొలగిస్తున్నారా అక్కడ కూడా? సార్ ఇప్పుడు ఎట్లా తెలిసిందంటే ఇదంతా కూడా ఇప్పుడు మనం అంతా కూడా కంప్యూటరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది తీసుకున్న తర్వాత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓట్లంటేను కూడా ఎవరమైనా కూడా ఒక సిస్టంలోకి తీసుకొని దాన్ని మనం ఒక్కసారి అనాలిసిస్ చేసినాం మా పార్టీలో కూడా. ఏమైపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పేరు ఉంటుంది, ఫోటోలు వేరే చోట్ల ఉన్నా కూడా తన తండ్రి పేరులో చిన్న మార్పు ఉంటుంది. తండ్రిని భర్త అంటారు, భర్తను తండ్రి అంటారు. ఈ విధంగా కొన్ని నేమ్లో వెంకటకృష్ణ ఉంటుంది అనుకోండి, కృష్ణ వెంకట అని ఉంటుంది, ఫోటో అట్లే ఉంటుంది. కానీ కేవలం అదంతా కూడా అంటే మీరు అంటున్నట్టు మీరు ఒక ఆరోపణ చేశారు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళని ఓట్లనే తొలగించారు టీడీపీ అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు కదా. ఇది అలాంటి ఎవిడెన్స్ ఆధారాలు సేకరించారా మీరు? మరి అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఇవన్నీ డూప్లికేట్స్ కానీ ఇవన్నీ ఉన్నటువంటి వాస్తవాలు, ఎక్కడైతే గిన చనిపోయిన వాళ్ళే కూడా తీయనటువంటి వాస్తవాలు, అనేక ఇర్రెగ్యులారిటీస్ ఆ ఎలక్షన్ కమిషన్ లిస్టులో వచ్చినాయి. వచ్చింది మేము ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చినప్పుడు మేమంతా కూడా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కూడా ఇచ్చినాం. ఈ లిస్ట్ అంతా కూడా ఎన్ని లక్షలు ఉన్నాయని చూపించినాం. అనురాధ గారు ఈ రోజు మీరు ఓట్ల తొలగింపు తెలంగాణలో ఎలా జరిగిందా ఓట్ల తొలగింపు, అలాగనే అక్కడ చంద్రబాబు నాయుడు కూడా కొంతమంది ఓట్లను తొలగించారు. అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు ఓడిపోతారని ఒక భయంతో ఈ యొక్క తొలగింపు కార్యక్రమం పెట్టుకున్నారు అనే దానిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈసీని కలవడానికి వెళ్ళారు. ఏం చెప్తుంది దీనికి బీజేపీ టీడీపీ? రాజేష్ గారు ఎక్కడైనా సరే దొంగ ఓట్లు ఉన్నా లేకపోతే వాళ్ళ ప్లేస్ మారినా కూడా ఆ రెగ్యులర్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషన్ దాని గురించి పట్టించుకుంటుంది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మేమేదో కావాలని తీపిచ్చాము వైసీపీ ఓట్లని అంటున్నారు. మీకు నిజంగా మీరు అలాంటి ఫీల్ అయితే మీరు ఇక్కడ లోకల్గా ఈసీ కమిషనర్ ఉన్నారు కదా గోపాలకృష్ణ, అదే వీళ్ళు ఏంటంటే కాదు రాజేష్ గారు, వీళ్ళు ఏంటంటే ఏదో ఒక వంక పెట్టుకొని ఢిల్లీ వెళ్ళాలి అనేదే తప్ప వేరేదేమీ లేదు. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏదన్నా ఉంటే ప్రూఫ్స్ చూపించవచ్చు, దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలో ఇండివిజువల్ బాడీగా ఇప్పుడు
అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు, ఈ ప్రత్యేక హోదా ఇతర అంశాలన్నీ కూడా మరి వారు అక్కడ చర్చించే పరిస్థితి, అన్ని పార్టీలు మాకే కలిసి వచ్చే పరిస్థితి. కానీ ఇతనికి ఎవరు పిలుపు లేదు, ఇతను ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇతని చిత్తశుద్ధి ఏంటో అసలు అతని మనస్సాక్షికే తెలీదు. ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీతో పోరాడకూడదు అనేది కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఏదో రకంగా నేను ఢిల్లీ అతను ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే తప్ప ఢిల్లీకి వేరేదేమీ లేదు. ఇది సాకుగా చూపించుకొని అక్కడికి వెళ్ళి 2 రోజులు స్పెండ్ చేసి రావడం తప్ప వేరే చేసేదేమీ లేదు. వ్యవహారము ఇదంతా కూడా ఎందుకు మీరు చేసుకుంటే ఇప్పుడు రాజేష్ గారు, ఈ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వైసీపీ వాళ్ళవన్నీ కూడా అండి, వైసీపీ వాళ్ళన్నీ కూడా చావు తెలివితేటలు. నేను మాట్లాడేది వినకుండా ఉండాలని చెప్పి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడారు. రాగానే బయట పెడతారా మీరంతా? ఇప్పుడు అధికారంలోకి రాగానే మరి ఆయనకి ఎందుకు అంత భయము? ఎక్కడ ఇప్పుడు ఏ ఎంక్వైరీ జరగొద్దు అంటాడు, ప్రతి ఒక్కటి పొలిటిసైజ్ చేస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ చూడొద్దు, సిబిఐలు ఓట్ల తొలగింపు జరుగుతుంది అక్కడ. ఇప్పుడు వైసీపీ అంటున్నట్లు చాలా ఓట్లను తొలగించారు అనే దానిపైన. సరే, ఓటు అనేది ప్రాథమిక హక్కు, దాన్ని అన్యాయంగా ఎవరు చేసినా మనం ఇక్కడ ద్వంద్వ వైఖరి చూడాలి సార్ వైసీపీది. ఇక్కడ 22 లక్షల ఓట్లు తొలగించి పొరపాటు జరిగిందని ఈసీ కమిషనరే ఒప్పుకున్నాడు, సారీ చెప్పిన తర్వాత. ఈ గవర్నమెంట్ని వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ వీళ్ళతో ఒక ఫ్రంట్ కట్టి వీళ్ళతో కలిసి పనిచేస్తానని చెప్తూ ఇక్కడ ఓటర్స్ నష్టపోయిన వాళ్ళు. అక్కడ మాత్రం మాకు ఓట్లు పోయినాయి అంటే ఇక్కడ జరిగిన ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. ఇక్కడ రాజకీయ పార్టీ ఉంది. ఇక్కడ రామకృష్ణ గారు ఒక్కటి తెలుసుకోవాలి, అన్యాయం జరిగింది మేము సార్ బయట పెట్టింది ఇక్కడ కూడా చూపించింది. ఇక్కడ టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారు, 22 ఇలాంటి ఆరోపణలు. రాష్ట్రానికి ఒక నీతితో వెళ్తే ప్రజలు దాన్ని కూడా ఆలోచించే పరిస్థితి. కొంచెం నేషనల్ పార్టీ కొంచెం మంచిగా మాట్లాడుకోండి. మీరు కూడా ఎందుకు ఆ టీడీపీ ట్రాప్ లో పడతారు? ఖచ్చితంగా ఓట్లు కానీ తొలగించడమో లేకపోతే డూప్లికేషన్ జరిగితే వాళ్ళు కొన్ని చూపించారు కదా మొన్న బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతూ శ్రీకాకుళంలో అదే విధంగా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి శశిధర్ రెడ్డి గారు కోర్టులకు వెళ్ళడం జరిగింది. అన్ని జరిగినాయి. గోవింద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఏంటి కేవలం ఈ యొక్క ఈసీని కలుస్తారా, లేక ఆయా రాజకీయ పార్టీలను కలిసేసి ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి మన బడ్జెట్ లో ఏపీకి ఏం కేటాయింపులు జరగలేదు, దీనికి సంబంధించి హోంమంత్రిని కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా కలుస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి ఈ హోదాకు సంబంధించి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంది అక్కడ? ఎవరు పార్టీ పెద్దలు కలిసే అవకాశం ఉందా? హోదా మీద ఒక కన్సిస్టెంట్ స్టాండ్ మాది మొదటి నుంచి కూడా ఉంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయంలో డే 1 నుంచి కూడా చెప్పినాం. మేము ఏదైతే ఫాలో అవుతున్నామో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్నేది ఫాలో అవుతున్నాడు. నిన్న ఆటో రిక్షాలకు ప్రతి ఒక్కరు మీరు చూడండి ఫోటో, మా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఒక 6 నెలలకో 5 నెలలకో ఆటో వాళ్ళకి మేము కాపీ కొడుతున్నారా? కాపీ. అదే విధంగా ట్రాక్టర్లది కాపీ, పెన్షన్లది కాపీ, ప్రతి ఒక్కటి. ఈయన ముందు ఎగతాలు చేస్తాడు, మళ్ళీ ఈయన వచ్చినటువంటి ఒత్తిళ్ళు కాదు కదా గోవింద్ రెడ్డి. నేను ఏమంటానంటే కేవలము అక్కడ ఈసీని మాత్రమే కలుస్తాడా, సీసీని లేక వేరే పార్టీలను కూడా కలవబోతున్నారా? ఈ హోదాకు సంబంధించి మళ్ళీ ఏమైనా చర్చించబోతున్నా, ఎవరితో మాట్లాడబోతున్నారా? మొన్న మనం చూసాం బడ్జెట్కి సంబంధించి కూడా ఏం కేటాయింపులు లేవు కాబట్టి హోంమంత్రిని కలవడం లేకుంటే రాష్ట్రపతిని కలవడం అలాంటివి ఏమైనా చేస్తారా? ఇప్పటికైతే చూసాం మనం చంద్రబాబు నాయుడు మొన్న కలిసి వచ్చాడు, కొంతమందిని కలిసారు, ఈ రోజు కూడా వెళ్తున్నారు ఢిల్లీకి. సార్ ఇప్పుడు మేము నాకు కంప్లీట్ గా ఆయన షెడ్యూల్ నాకు ఐడియా లేదు, నేను చూడలేదు. బట్ ఎలక్షన్ కమిషన్ కలిసి ఇవన్నీ చెప్పుకోవాలనేటువంటిది ఒకటి. ఎలక్షన్ కమిషన్ లో కూడా అధికారులు అందరూ కూడా ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా అందరు అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు. వాళ్ళ చిత్తశుద్ధిగా మేమంతా ఓపెన్గా ఇచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయాలా. అది చేయకపోతే దాని బ్లేము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లేకపోయినప్పటికీ కూడా అధికారులు ఎన్నిసార్లు చూపించినా. అనురాధ గారు, అంటే ఈవినింగ్ మధ్యాహ్నం 3 గంటలకు మీ నాయకుడు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అంటే కేవలము మొన్న ఏదైతే బడ్జెట్ సంబంధించి ఏవైతే కేటాయింపులు లేవో దాని గురించి ఇతర పార్టీలను కలవడానికి వెళ్తున్నారా, లేక ఈసీని కలవడానికి వెళ్తున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓట్ల తొలగింపుకు సంబంధించి కలుస్తున్నారు. వార్తలు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా కలవబోతున్నారు ఈసీ అనేది తెలుస్తుంది. ఏం జరగబోతుంది? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా ఢిల్లీకి చేరబోతున్నట్టుంది. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? మరొక విషయం గోవిందరెడ్డి గారు చెప్తున్నారు, ఈ రోజు నేను ఆటోలకు సంబంధించి ఏదైతే అక్కడ ఫోటోలు దిగడం ఏవైతే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా కాపీ కొడుతున్నారు. మొత్తం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, పాదయాత్రలు ఏవైతే తీసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఏమేమి చేశాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి చంద్రబాబు నాయుడు చేస్తున్నారనేది ఈయన ఆరోపణ. ఇప్పుడు
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన ఉద్దేశం ఈ ఈవీఎం ట్యాంపరింగ్ కూడా పెద్ద ఇష్యూగా తీసుకోవాలనే ఉద్దేశం ఉంది. సో దాని గురించి ఎవరికైనా సరే బ్యాలెట్ పేపరే మనకి సేఫ్ అనే ఆలోచన విధానం ఒకటితో ఒక కామన్ ఎజెండాతో అన్ని పార్టీస్తో కలిసే ప్రయత్నం చేస్తారు. రెండవది మేము కాపీ కొట్టామని అంటున్నారు. వాళ్ళు రైతు రుణమాఫీ కుదరదన్నారు. మేము రైతు రుణమాఫీ చేసి చూపించాం. అది కాపీ కొట్టడమా? కాపు 87,000 కోట్లు 14,000 కోట్లు ఇచ్చి అంతా కాపీ మీరు చేసినామంటే అట్లాగే డ్వాక్రా రుణమాఫీ కుదరదని చెప్పారు. డ్వాక్రా రుణమాఫీ కుదరదని చెప్పలేదని మేము ఇస్తామని చెప్పినాం. మీరే మోసం చేశారు వాళ్ళకి. ఇప్పుడు పసుపు కుంకమని చెప్పి ఎలక్షన్ ముందు మళ్ళీ డ్రామా ఆడుతున్నారు. ఇప్పుడు పులివెందులకు కూడా నీళ్లు తీసుకొచ్చారు. అది కాపీ కొట్టడమా? అది కాపీ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పథకాలు అంటేనండి కాపీ 100% కొడుతున్నారు. రాజేష్ గారు అతన్ని కంట్రోల్ చేస్తారా ప్లీజ్? కంట్రోల్ యువర్ టంగ్ ప్లీజ్. నన్ను కంట్రోల్ చేయడానికి పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చారు. అది కాపీ కొట్టడమా? పులివెందులకు ఆ కాలువలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలో తగినాయండి. మీరేం కొత్త చేసినవి కాదు. ఏమి కాదండి, ఏమి కాదు. నేను కడప జిల్లాకు సంబంధించిన నాకు తెలుసు రాజేష్ గారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కదా మేము అధికారంలోకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఏమీ వాళ్ళు ప్రకటించింది లేదు. వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని డబ్బులు శుభ్రంగా తినేసినందుకే ఈ రోజు వాళ్ళ నాయకుడు 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చినందుకు. అధికారంలో లేమమ్మా, అధికారంలో మేనేజ్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాం. రాజేష్ గారు మేము ఎప్పుడన్నా అధికారంలో ఉన్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా ఇవన్నీ అవసరమైన ఆరోపణలు ఉండడు కూడా అట్లే అనుకుంటా కలలు కానండి. ఇంకా అట్లే అనుకోండి. ఇదంతా ప్రజాస్వామ్యం. ఇదేమి ఎవరి సొత్తు కాదు. ఇది చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి HM TV. నమస్తే.